గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ మరీ శోభనం గదిలా ఉంది, క్లీన్ చేయి. అలాగే సార్. హాయ్ డాడ్. రాత్రి ఫోన్ చేస్తాను చేయలేదే? రాత్రంతా బాగా బిజీగా ఉన్నాను డాడీ, అందుకే ఫోన్ చేయలేకపోయాను. బిజీయా? కన్న తండ్రి కూడా గుర్తున్నంత బిజీ ఏంట్రా? అనవసరంగా సీరియస్ ఒక డాడీ, అసలే నీకు బీపీ. బీపీ బీపీ అనేది చేస్తున్నావు. టైంకి ఇంటికి రావు, టైంకి తిండి తినావు, టైంకి నిద్రపోవు. అసలు ఇప్పుడు ఎంతకీ ఏ హోటల్లో ఉన్నావురా? గ్రీన్ పార్కా, కృష్ణ ఓబరాయా, హాలిడే ఇన్నా? నువ్వెక్కడి నుంచి డాడీ? స్విమ్మింగ్ పూల్ నుంచి. ఏ స్విమ్మింగ్ పూల్ నుంచి? బాబు మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అయ్యా మీ ఫేస్ అటే టర్నింగ్ ఇచ్చుకోండి. హాయ్ డాడ్. హాయ్ మై డియర్ సన్. ఏం గొప్ప ఫ్యామిలీ అండి బాబు. బాబు 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 తోకదు తోకదు తోకదు. నువ్వేం కంగారు పడబాక. మా వాడికి గోడలు తోగడంలో గొప్ప ప్రాక్టీస్ ఉంది. ఏనా డైరెక్ట్ గా పార్టీ నుంచేనా ల్యాండింగ్? అవును డాడీ. అవును డాడీ కాదు. ఒక కన్ను లేకపోతే రెండో కన్నుతో అడ్జస్ట్ అవ్వచ్చు, ఒక చెయ్యి లేకపోతే రెండో చేతితో అడ్జస్ట్ అవ్వచ్చు, ఒక కాలు లేకపోతే రెండో కాలుతో అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ మై డియర్ సన్, భగవంతుడు ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ పెట్టలేదో గుర్తుంచుకో. నీ ఏజ్ లో నేను రోజుకి 3 షిఫ్ట్లు పనిచేసేవాడిని. కానీ ఇప్పుడు ఒక కిడ్నీలో రాళ్ళు అంటున్నారు, ఇంకో కిడ్నీలో నీళ్లు అంటున్నారు, నరాల్లో సెల్స్ లేవంటున్నారు, బాడీలో బ్యాటరీయే లేదంటున్నారు. మై డియర్ సన్, ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. కాబట్టి నా బాడీలో ఏ పార్ట్ పని చేయకపోయినా ఎవ్వరికి ఏమీ నష్టం లేదు. కానీ నువ్వు జస్ట్ 25 ఇయర్స్ బాయ్వి. ఈ వయసులో నువ్వు నాకు మళ్ళీ రీబోర్కి వచ్చావనుకో, ఆ తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. గది నిండా బొమ్మలు అంటించుకుని పడుకోవాల్సిందే డాడీ లాగా. తమరు కొంచెం తక్కువ మాట్లాడితే బెటర్. కాబట్టి మై డియర్ సన్, ఈ నైట్ ఎఫెక్ట్స్ సీన్లు మానేసి లక్షణంగా పెళ్లి చేసుకో. లేదా బలాందాన్ని ప్రేమించానని చెప్పు. ఛే, నువ్వు కూడా బూతులు మాడతావేంటి? ఏంట్రా లవ్ చేయటం భూతా? బూత్ కాక మరి ఏంటి? లవ్ చేసిన వాళ్ళు ఎవరు సక్సెస్ అయ్యారే? దేవదాసు పార్వతి లవ్ ఫెయిల్, లైలా మజ్ను లవ్ ఫెయిల్, సలీమన్నర్కి లవ్ కూడా ఫెయిలే. అక్కడేమో ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించాడు, ఇంకోటేమో ఇంకోసారి అదేదో కట్టించాడు. నేను లవ్ లో పడి మందిరాలు కట్టించలేను. ఐఎమ్ సారీ. ఓపిక ఉన్నంత కాలం ఎంజాయ్ చేస్తాను. దట్ ఈస్ మై పాలసీ. ఎక్స్క్యూజ్ మీ. వీడు మన మాట వింటాడంటావా? వినేలాగా పెంచారా కొడుకుని? ఏ లెవెల్కి జరగొట్టారో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఏంట్రా అర్థవా? మరి ఎందుకు కలిసింది? ఆగు. ఏంటని కుర్రాన్ని పాటు చేస్తున్నారు? ఎర్రి పప్ప, బతికి చెడ్డం కంటే చెడి బతకడం గొప్పరా. తాగరా తాగు. ఏమండి వడ్డాను కొనిపెట్టరు? అబ్బో, వచ్చిన 2 రోజులకే వడ్డానని పెట్టేశావు. 4 రోజులు అయితే బిల్డింగే రాసిమంటావేమో. ఇంకో 4 రోజులు ఒప్పిపట్టు, నీ రేంజ్ అంటే డిసైడ్ చేసేస్తా. అబ్బా, ఇంకెక్కడ పోయేది? ఇరుక్కుపోయిన తర్వాత ఏడ్రా ముద్దు పెట్టుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయవే. పెట్టుకో 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 పెట్టుకో. ఈ ఎస్ఐ బ్రహ్మానికి కావాల్సింది పోలీసుల సెల్యూట్లు కాదు, రౌడీల సెల్యూట్లు, గూండాల సెల్యూట్లు, బ్రోకర్ల సెల్యూట్లు. పక్క పరిధిలో మర్డర్లు జరగొచ్చు, ఐ డోంట్ మైండ్. కానీ నా పరిధిలో మాత్రం లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాంటి కిచ్చికిళ్ళు ఒప్పుకోను. చెప్పండి, ఎక్కడ రౌడీజం జరుగుతుందో, ఎక్కడ గుండాయిజం జరుగుతుందో, ఎక్కడ అరాచకం జరుగుతుందో చెప్పండి. సార్, మన ఏరియాలో అంతగా అవేవే లేవు కానీ సార్, వ్యభిచారం మాత్రం చాలా అభివృద్ధిలో ఉంది సార్. నో, దొంగతనం చేసేవాడినైనా వదిలేయచ్చునేమో గాని దొంగతనంగా వ్యభిచారం చేసేవాడిని మాత్రం వదలటానికి వీల్లేదు. కమాన్, ఫాలో. అయ్యో, ఇంకా రాడేటి? హలో, ఎవరు మాట్లాడేది? బ్రదర్ బాబురావు. నీకు బుద్ధి ఉందా అసలు? ఏదో హాస్టల్ ప్రజలు పంపిస్తానన్నా, ఇక్కడ స్పీకర్ రాలేదా? ఇక్కడ అమ్మాయిలు డబ్బులు ఎక్కువ కావాలని పేచి పెడుతున్నారండి. అబ్బా, డబ్బుల సంగతి తర్వాత ఆలోచించొచ్చయ్యా, ముందు నా సంగతి ఆలోచించు. పిచ్చెక్కిపోతున్నాను. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా బ్యూటిఫుల్ ఫిగర్ తీసుకురా. సరే. లుకింగ్ తర్వాత ముందు డబ్బులు ఇవ్వ. నేను ఇక్కడెందుకు? ముందు డబ్బులు ఇవ్వయ్యా. గుంట బాగుందా? You go this side. You go this side. You go that side. మీరు పైకి రండి. మీరెక్కడే? రా. లెక్కట్టుకో.
బావా నా చెల్లికి అన్యాయం చెయ్యకు నీ కాళ్ళు మొక్కుతా కట్నం ఇవ్వలేదని మీ అమ్మ నా చెల్లిని వెళ్ళగొట్టింది ఆ కట్నం ఇచ్చేదాకా రోజుకు 200 ఇస్తేనే గాని టెంపరీగా కాపురం చేయనని నువ్వన్నావు బావా నేను నా చెల్లి రాళ్ళు కొట్టి ఈ 200 సంపాదించాం ఈ 200 తీసుకొని నా చెల్లితో కాపురం చేయి బావా. అన్నయ్య నా దుస్థితి ఏ చెల్లికి రాకూడదన్నయ్య, రాకూడదు. లాడ్జికొచ్చి ఓ వ్యభిచారంలాగా భర్తతో కాపురం చేయటం నా దురదృష్టం అన్నయ్య, దురదృష్టం. ఏం చేయనన్నయ్యా? బాధపడకు చెల్లెమ్మ. బావా నీ రూపం నా చెల్లి కడుపులో పడితే అల్లుణ్ణి చూసుకుంటున్నైనా ఆనందంగా గడిపేస్తాను బావా. పోరా, నా చేత వ్యభిచారం చిచ్చే, నా చేత కాపురం చేయించడం నీ వల్ల కాదు. నా వల్ల అవుతుంది బావా. ఎలా? మా ఏరియా ఎస్ఐ బ్రహ్మం గారికి చెప్తే ఇక్కడే ఓహో. ఇప్పుడే ఆ. నీ చేత కాపురం చేయిస్తాడు. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు ఆ. నిజం చెప్తున్నా. మా ఏరియా ఆడవాళ్ళు ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. మా ఏరియా ఆడవాళ్ళు నవ్వితే ఆయన కూడా నవ్వుతాడు. మా ఏరియా ఆడవాళ్ళు నిద్రపోయాకే ఆయన కూడా నిద్రపోతాడు. ఏట్రా తెగ బిల్డపిస్తున్నావు? అయితే ఆడొచ్చిన వాళ్ళని పీకుతాడా? నమస్కారం బ్రహ్మం గారు. నమస్తే. ఆ లాఠీతో పడిచి నా మాంగళ్యాన్ని తెచ్చబోకండి సార్. అవును సార్. చూడు బ్రదర్, కాదు బాబురావు. చూడు బ్రదర్ బాబురావు, యు గెట్ అవుట్. గెట్ అవుట్ అయితే కూర్చోమ్మా, కూర్చో. రే సన్నాసి, కాపురం చేయి. నేను చేయను. Shut up! చంపేస్తాను. పిల్లలు పుట్టే వరకు కాపురం చేయి. ఓకే? అయ్యో, నువ్వు వెళ్ళు, నేను దగ్గరుండి కాపురం చేస్తాను. వెళ్ళు. అలాగే. హలో భాస్కర్, చెప్పండి మేడం. రాత్రి స్టార్ టీవీలో డబుల్ ఎక్స్ ప్రోగ్రామ్ చూసావా? నా రూమ్ లో టీవీ లేదు మేడం. నా రూమ్ కి రా, కలర్ టీవీలో చూపిస్తా. నాకు టీవీ చూసి అలవాట్లేదు మేడం. వీడికి పెళ్ళైన తర్వాత వీడి పెళ్ళం పక్కింటోడితో గ్యారంటీగా లేచిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఐఎమ్ సారీ సార్, పొరపాటును కాల్చాను. ఇంకెప్పుడు సిగరెట్ కాల్చను సార్. రాయ్, ఇంకోసారి సార్ అన్నావంటే చంపేస్తాను. నేను నీ ఫ్రెండ్ని రా. ఎవరైనా చూస్తే క్లాస్మేట్ ని ప్యూన్ లా ట్రీట్ చేస్తానని అనుకుంటారు. చచ్చా, అది కాదు సార్. కాల్ మీ రా. రా. ఓకే రా సార్. కమాన్. హాయిగా పని చేసుకుంటూ సిగరెట్ తాగరా. అటు నా పని అవుతుంది, ఇటు నీ టెన్షన్ తగ్గుతుంది. రే, ఎవరా లెక్స్ వనరు? లహరి అని కొత్తగా వచ్చిన స్టెనో. థ్యాంక్స్. సెండ్ మిస్ లహరి ఇమ్మీడియట్లీ. నువ్వేంటి ఇంకా ఎక్కడ కూర్చొని ఉన్నావు? వెళ్ళి పని చూసుకోవచ్చుగా. మే కమింగ్ సార్? కమేన్. కూర్చో. పర్లేదు సార్. పరువా ఉంది, కూర్చో. అన్నట్టు నువ్వు ఫ్రెష్ క్యాండిడేట్వేనా? సార్, ఐ మీన్ జాబ్ ఇదే ఫస్ట్ టైమా అని. అవును సార్. అన్నట్టు నీ శాలరీ ఎంతనా? 1500. వాట్? 1500 ఓన్లీ? ఓ వాట్ ఏ పిటీ, వాట్ ఏ పిటీ. మా డాడీ ఎంత దుర్మార్గుడైతే మాత్రం నీలాంటి అందమైన అమ్మాయిలకు 1500 రూపాయలు ఇస్తాడా? ఇది ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నాడా, లేదంటే డిక్టేటర్షిప్ కంట్రీ అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు అసలు? మా డాడీ ఏమనుకుంటున్నాడు చెప్పు. నాకేం తెలుసు సార్? ఎనీహో, నీకు జరుగుతున్న అన్యాయం చేసి బాధపడుతూ ఈ రోజు నుంచి నీ శాలరీ 3000 చేస్తున్నాను. సార్, సరిపోదా? 5000 తీసుకో. థ్యాంక్ యూ సార్. నో ఫార్మాలిటీస్. టుడే ఆన్వర్డ్స్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అన్నట్టు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందా? లేదు సార్. Then why don't we go for a drive? ఎందుకు ఆఫీస్లో కూర్చొని టైం వేస్ట్ చేయడా? కమాన్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ వెయిట్. భాస్కర్, సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్టెనోని ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళ అప్లికేషన్ తీసుకుని రమ్మను. స్టెనో మేడం. స్టెనో మేడం స్టెనోనేనయ్యా, తొందర రమ్మను. 1 అవర్ పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళింది సార్. సరే, పవన్ని రమ్మను. పవన్ కూడా 1 అవర్లో వస్తానని బయటికి వెళ్ళారు సార్. ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు. ఏం పని మీద?
మీ కొడుకుని నా దగ్గర కూడా కవర్ చేస్తే ఎలా? గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏనా అయిందా నీ టైపింగ్ వర్క్? ఇటు చూసి మాట్లాడో. ఏం డాడీ చాలా టైర్డ్ గా ఉన్నారు? వర్క్ ఎక్కువైందా? దీన్నే అంటారు కవరేజ్ ఆఫ్ ఇండియా అని. మేమెందుకు టైర్డ్ గా ఉంటాం ఆయన? వర్క్ లోడ్ ఎక్కువైన తమరు టైర్డ్ గా ఉంటారు కానీ. ఇంతకీ ఆ పిల్ల ఎక్కడా? ఎవరు? అదే ఓ లహరియా, పాపం బాడీ పెయిన్స్ అంటే లీవ్ శాంక్షన్ చేశాను. ఏ తమరికి రాలేదా బాడీ పెయిన్స్? వాళ్ళ కొత్త కాబట్టి బాడీ పెయిన్స్ వచ్చాయి. ఇక మనకు రావడం మొదలెడితే రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం లాగా డబ్బున్న వాళ్ళకి రావాల్సిన జబ్బురా రావా రా. అసలు నీకు అక్కర్లేని టాపిక్ అంటూ లేదనుకుంటాను. రేయ్, ఆ భాస్కర్ని చూసి నేర్చుకోరా. వీడిని చూసా డాడీ. అదరా నేర్పుదు గాని. నేర్చుకుంటాడా ఈయనే ఆయనకి నేర్పుతాడా? అసలు ఏంట్రా నువ్వు? కాస్త లూజ్ ఇచ్చాను కదని చెప్పి నా కొడుకు అంత చీప్ గా మాడతావేంటి? సార్ ఇంటర్వ్యూకి వచ్చిన ఆ ముగ్గురు ఆడపిల్లని రమ్మను. 1 అవర్ లో వస్తామని చెప్పి బయటికి వెళ్ళారు సార్. పవన్ బాబు కూడా 1 అవర్ లో వస్తానని బయటికి వెళ్ళాడా? అవును సార్. ఇప్పుడేమంటారు? అనడానికి ఏముంది? గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకి సంద్రం ఒకటే, జగమంతట ప్రణయం ఒకటే ఒకటే. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా